హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రెసిపీ వచ్చేసి గోబీ 65 అండి. గోబీ 65 తినాలనిపించింది, అందుకే వీడియో కోసం అయితే చేస్తున్నాము. చాలా వీడియోస్ అయితే చేసామండి. మీరైతే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ అయితే ఇంకా వస్తూ ఉంటాయి ఇప్పటి నుంచే. నేనైతే గోబీ 65 గోబీ అయితే తీసుకున్నానండి. కింద కాడైతే కట్ చేసుకొని చిన్న చిన్న పువ్వు మాదిరి ఉంటుంది కదండి, ఫ్లవర్ మాదిరి ఉంటుంది కదా, ఆ ఫ్లవర్ అయితే కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్నగా. ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. దాంట్లో పురుగులు అవి ఏ విధంగా ఉంటే కూడా చూసుకొని అయితే కట్ చేసుకోవాలి. ఆ విధంగా అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత అయితే నెక్స్ట్ అయితే స్టవ్ అంటించి ఒక గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలో వాటర్ అయితే సగం వరకు పోసాను అనమాట. పోసిన తర్వాత కొంచెం మరిగిన తర్వాత ఏంటంటే సాల్ట్ ఇచ్చాను. నెక్స్ట్ అయితే చిటికెడు పసుపు అయితే వేసి కలిపేసేసాను అనమాట. కలిపిన తర్వాత ఏంటనే మనం కట్ చేసుకున్నాం కదండి గోబీ, క్యాబేజీ ఫ్లవర్ కట్ చేసుకున్నాం చిన్న చిన్నగా. అవైతే ఆ వాటర్లో వేసుకోవాలి. ఎందుకంటే మనము దాని ఫ్లవర్ అనేది లేదంటే క్రిములు ఏమన్నా ఉన్నా, పురుగులు ఏమన్నా ఉన్నా ఆ విధంగా దాంట్లో చనిపోతాయి అన్నమాట. మన తినడానికి ఆస్కారం ఉంటుంది, మంచిగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా అయితే ఉడికించుకోవాలి. మరీ అంత మెత్తగా ఉడికించుకోకుండా 45% అయితే ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆ విధంగా ఉడికించుకొని ఆ విధంగా అయితే తీసేసుకోవాలి ఒక ప్లేట్లో. ఆ విధంగా తీసేసుకొని మా దగ్గర అయితే స్పూన్ అయితే చిన్నగా ఉందన్నమాట. మంచి పెద్దది తీసుకొని జాలి మాదిరి అయితే దాంట్లో తీసుకొని పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనమంతా పిండిలు కలుపుకొని చేసుకుందాం. ఒక కప్ అయితే మైదాపిండి తీసుకున్నాను. దాంట్లో ఒక కప్ మైదాపిండి తీసుకుంటే ముక్కాలు భాగం కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎందుకంటే మంచిగా మృదుగా రావడానికి, క్రిస్పీగా రావడానికి ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ అయితే స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు కారము, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, వంట సోడా, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర అవల్లా వేసుకున్నానండి. నెక్స్ట్ అయితే మన ఫుడ్ కలర్ అంటే మనకి రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే రెడ్ కలర్ వేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదండి. ఆ విధంగా అయితే మొత్తం అయితే కలుపుకోవాలి. ఫస్ట్ వాటర్ యాడ్ చేయకుండా ఆ విధంగా అయితే ఒక పిండి మొత్తం కలిపేసుకొని తర్వాత చిన్నగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి బాగా. ఆ విధంగా మొత్తం అయితే కలుపుకోవాలండి. చిన్న అయితే కలుపుకోవాలి. ఎందుకంటే జోరుగా అయిపోతే మనకి 65 చేసుకోవడానికి ఆస్కారం ఉండదు. ఆ విధంగా అయితే చేసుకోవాలి. చూడండి మొత్తం అయితే కలుపుతున్నాను. ఆ విధంగా కలుపుకోవాలి. ఆ విధంగా అయితే గట్టిగా అయింది కదండి. కొంచెం మళ్ళీ యాడ్ చేద్దాం వాటర్ యాడ్ చేసి చేసుకుందాము. ఇంకొకటి ఎందుకంటే పెండి అయితే అవైలబుల్ పెట్టుకోండి. ఎందుకంటే జోరుగా అయిందంటే మళ్ళీ మనము చేసుకోవాలనుకుంటుంది అనమాట. చూడండి మళ్ళా అది ఎంత చేసాం కదండి, ఆ జార్ దాంట్లో మనం ఉడికించిన గోబీ ఫ్లవర్ని అయితే దాంట్లో వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకొని అయితే ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట. 1/2 అవర్ అయిన తర్వాత అయితే ఒక స్టవ్ మీద ఒక బాణీ పెట్టేశాను. ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి, గోబీ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసాను అనమాట. అది వేడైందో లేదా అయితే కొంచెం అయితే ఒక చుక్క వేసి చూద్దాము. అదైతే పొంగుతుందండి. ఆ విధంగా పొంగుతుందంటే మనం వేసుకోవడానికి బాగుంటుందని మనకు ఒక సిగ్నల్ అనమాట. ఆ విధంగా అయితే ఒక్కొక్క క్యాబేజ్ ఫ్లవర్ అయితే ఆ విధంగా వేసుకోవాలి. ఒక్కొక్కటి అంటుకున్నా పర్లేదండి. తర్వాత స్పూన్తో మనము నూనెలో కట్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే వేసుకోవాలి మొత్తము. చూడండి ఆ విధంగా అయితే వేసుకొని మొత్తం అయితే తిప్పేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వన్ సైడ్ అయితే మాడిపోతుంది అనమాట. అదైతే క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే చేసుకోవాలి. లేదంటే ఒక 45% అట్లా కాలిన తర్వాత పక్కన వేసుకొని
నెక్స్ట్ అయితే మళ్ళా రెండో వాళ్ళు అయితే మళ్ళీ వేసుకుందాం. అన్నితో ఒకటేసారి కలిపేసుకొని చేసుకుందాం అనమాట. క్రిస్పీగా రావాలంటే ఆ విధంగా వేసుకోవాలండి. మొత్తం అయితే మళ్ళీ లాస్ట్ రౌండ్కి అయితే మొత్తం అయితే వేసాను. వేసిన తర్వాత అయితే అన్నీ ఒకటే తర్వాత వేసి మొత్తం తిప్పేసుకుంటాను అనమాట. ఎందుకంటే క్రిస్పీగా రావాలి కదండి. మనం తింటే ఒక క్రిస్పీగా ఉంటే తినడానికి ఉంటుంది, మెత్తగా ఉంటే తినడానికి రాదనమాట. ఆ విధంగా అయితే క్రిస్పీగా రావడానికి అయితే ఆయిల్ వేసి అయితే వేయించుతున్నాము. చూడండి, ఆయిల్ అయితే మొత్తం వేగుతుంది అనమాట. మాడిపోదులేండి, ఎందుకంటే ఇంకా క్రిస్పీ కావడానికి టైం ఉంది కాబట్టి మాడిపోదు. ఆ విధంగా వేసుకోవాలి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. క్యాబేజ్ అయితే చాలామంది కర్రీ అయితే తినారు కదా. ఈ విధంగా 65 చేసుకొని తింటే, గోబీ 65 చేసుకొని తింటే మంచి కరకరలాడే చికెన్ పకోడీ లాగా తినొచ్చు అనమాట. మీ ఇంట్లో ఎంతమంది ట్రై చేస్తారో మాకైతే కామెంట్ చేయండి. సూపర్ వచ్చిందండి మాకు కూడా. మేము కూడా ఏం చేసామంటే ఉత్తవి తినకుండా చపాతీలో తిని నైట్ మొత్తం దీంట్లో స్పెండ్ చేసామండి. చపాతీతో తిని మొత్తం అయితే డిన్నర్ అయితే క్లోజ్ చేసాము. నెక్స్ట్ అయితే కరివేపాకు 3 పచ్చిమిర్చి తీసుకొని పైన గ్రానిష్ కోసం ఆయిల్ అయితే ఫ్రై చేస్తున్నామండి. ఎందుకంటే మొత్తం పైన అయితే గ్రానిష్ చేసి చూడడానికి బాగుంటుందని మొత్తం అయితే అవి పెంచుతున్నాము. ఆ విధంగా అయితే వేసుకోవాలండి. ఆ విధంగా వేసుకొని పైన అయితే పెట్టుకోవాలి. ఇంతే అండి. మా వీడియో అయితే మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ వచ్చిందండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మేము కూడా మంచి వీడియోస్ అయితే ముందుంటాము. బాయ్ అండి, అందరికీ నమస్కారం.